చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 11 రోజులైంది. ఇప్పటికీ కూడా పాప ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి వచ్చామని జనసేన వీర మహిళలు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం లేనిపోయిన అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటికైనా అవి మానుకోవాలని వీర మహిళలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 11 రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడికి పోలీసులు అయితే పాప ఆచూకీ కోసం కూడా పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు కూడా ఓ పక్క పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోపక్క డ్రోన్ కెమెరాలతో పాప ఆచూకీ లభ్యమయ్యేలాక కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎవరికైతే జిల్లా ఎస్పీ బిందుమాధ ఐపీఎస్తో కూడా ఫోర్స్ మరింత పెంచి పాప దొరికే విధంగా కూడా చూడాలని చెప్పడం జరిగింది. అయితే పాప తల్లిదండ్రులు ఎవరైతే శంకర్ గణేష్ తల్లి భవానీని కూడా వారిని పలకరించడానికి జనసేన వీర మహిళలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏవైతే జనసేనకు దీనికి సంబంధించి అగ్రహారంలో పాప ఇల్లు ఏవైతే చిన్నారి జాహ్నవి ఇల్లు ఎక్కడ ఉందో జాహ్నవి ఇంటి దగ్గర జనసేన వీర మహిళలంతా కూడా వచ్చున్నారు. అయితే వారి తల్లిదండ్రులకి ధైర్యం చెప్పడానికి వచ్చారు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? అది మేము వారం రోజుల నుంచి చూస్తున్నాము, ఈవేళ దొరుకుతుంది రేపు దొరుకుతుంది అని మేము ఆశపడ్డాము. కానీ ఇన్ని రోజులు అయిపోయినా సరే ఎంతమంది బృందాలు దిగారు, ఇన్ని రకాలుగా మనకి చాలా చేస్తున్నారు. కానీ ఏంటో ఆ పాప ఆజుకి తెలియలేదు. బోరుబావులు ఎక్కడైనా ఉన్నాయంటే అవి కూడా లేవంటున్నారు. ఏమైపోయిందని చెప్పేసి మేమందరం బాధపడటం, తర్వాత మా అధినాయకుడు స్పందించడం, ఇలా చేయడం, పాపకి ధైర్యం చెప్దాము అంటే మనకే ఇంత బాధగా ఉంటే కన్న తల్లి ఆ అమ్మాయి తింటుందా ఉంటుందా ఏం బాధపడుతుందో తెలీదు. కనీసం ఆ అమ్మాయికి మనోధైర్యం ఇద్దామని చెప్పేసి మేము రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే అమ్మాయిని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. చిన్న బిడ్డతో ఇక్కడ ఉండి అలాగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయి కూడా అని. అది అంతా కూడా ఎవరు కూడా దీన్ని టేక్-ఈజీగా తీసుకోవట్లే, అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మన వద్ద కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిల్లలక్ష్మి గారు వారి దర్శనం ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూసాం అంటే వారి తల్లిదండ్రులు కూడా మీరు పలకరించారు, వారి ఆ అమ్మాయి యొక్క కన్నీరు మున్నీరు అవుతుంది, ఆ అమ్మాయి యొక్క మనోవేదన కూడా చూసాం. అంటే ఈ చిన్నారిని 10 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి తల్లికి కూడా మీరు మనోధైర్యం చెప్పారు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇది అంటే అందరూ కూడా బాధపడవలసిన విషయం. ఎందుకంటే అమ్మఒడిలో ఆడుకునే వయసు అంటే 2 సంవత్సరాలు పూర్తిగా నిండలేదని చెప్తుంటాను. ఇక్కడే ఆడుకుంటుంది కదా అని మామూలుగా నా పని నేను చేసుకుంటున్నాను, ఈ పక్కనే ఆడుకుంటుంది అని ప్రతిరోజు ఉండి బిడ్డ ఆటకే వెళ్తుంది కదా అని నేను ఆదమరిశాను. ఏమైందో తెలియదని తన కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఎందుకంటే గత వారం రోజులుగా పాప ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే మనం ఎవరైనా సరే ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతేనే మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది బిడ్డ కనపడకపోతే ఆ తల్లి ఎంత క్షోభకి గురవుతుందని ఇది అందరికీ తెలుసు. మనం ఈ అమ్మాయి తల్లి జాహ్నవి తల్లికి ఇలా తన నాన్నగారికి కూడా మా కళ్యాణ్ గారితో ఉన్నారు, మమ్మల్ని పంపించారమ్మా అని చిన్న భరోసాకైతే మేము రావడం జరిగింది. త్వరలోనే పాప దొరకాలని ఆశిస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాల రాజేశ్వరరావు వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం పాప వారి తల్లిదండ్రులు వారి మనోవేదన చూస్తున్నాం. అంటే వారం రోజుల పాటు కూడా తల్లి ఏడ్చేడ్చి నీళ్లు కూడా ఇంకిపోయినాయి. అసలు ఎలా చూడొచ్చుదండి? మేమంతా కూడా వారం రోజుల నుంచి టీవీలో చూస్తూనే ఉన్నామండి. ఆ తల్లి ఆవేదన చూసే మేము కూడా ఈరోజు మా వంతుగాలకు ఒక ధైర్యాన్ని, సపోర్ట్ని ఇద్దామని చెప్పేసి వచ్చాము. అంటే ఇక్కడే ఉంటుంది, ఆడుకుంటుంది అనుకుంటాం కానీ క్షణకాలంలో ఏం జరుగుతుంది అనేది మనకే తెలియదు, ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టడం అయితే జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గాలింపు చర్యలు మరీ ముమ్మరంగా చేయమని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా అమ్మాయి క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రుల చెంతకి చేరుతుందని చెప్పి మేము కూడా ఆశిస్తూ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇద్దామని చెప్పేసి వచ్చామండి. ప్రస్తుతం మన వద్ద కాకినాడ సిటీ దిశ డైరెక్టర్ ఉన్నారు స్వాతి, వారిని దేశం ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం పాప యొక్క తల్లిదండ్రులు మీరు చూసారు, తల్లితో కూడా మీరు మాట్లాడారు. అంటే ఈ బాధ అంటే ఇదంతా వర్ణాతీతం. ఈరోజు ఒక మహిళడిగా మీరు ఒక వారం రోజుల నుంచి కూడా పాప దొరకాలి అని చెప్పి ఇప్పటికే వీర మహిళలంతా కూడా పూజలు చేస్తున్న పరిస్థితి. అసలు దీని ఏంటి, ఎలా చూడొచ్చు? నిజంగా ఇదైతే మీరు అన్నట్టు చాలా వర్ణాతీతం అండి. ఎందుకంటే ఈ అమ్మాయి పడే బాధ అది మాటల్లో చెప్పలేంది.
ఆ బాధ పడి పడి తన కళ్ళల్లోంచి నీళ్లు కూడా రావట్లేదు. అలాంటి పరిస్థితిని సోషల్ మీడియాలో ప్రజలు తల్లి ఏడవట్లేదు అనే అంటున్నారు. అదైతే చాలా అవాస్తవం. ఎందుకంటే ఆ బాధ లోపల మనసులో ఎలా ఉంటున్నది అంటే, ఇప్పుడు మన పిల్ల ఎక్కడికైనా ఒక గంట ఆడుకోవడానికి వెళ్ళి ఇంటికి రాకపోతే మనం ఎంత తల్లడిల్లిపోతాము, ఇంకా రాలేదు ఇంకా రాలేదు. అలాంటిది గత 10 రోజుల నుంచి చిన్న పిల్ల ముక్కుపచ్చరాలని 2 సంవత్సరాల పిల్ల వచ్చేసి ఇంటికి రాకుండా కనిపించకుండా ఎటెళ్ళిందో తెలియకపోతే ఆ తల్లి ఆవేదన ఎలా వ్యక్తం చేస్తుందండి? ఖచ్చితంగా ఈ తల్లి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం వమ్ము కాదు. తన బిడ్డ తన దగ్గరికైతే చేరుతుందండి. ఓవరాల్గా ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు బలగాలు పూర్తిగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు మా వంతు ప్రయత్నంగా ఒక వీర మహిళగా, ఒక తల్లిగా వారికి వారికి మనోధైర్యం ఇవ్వడానికి ఆ తల్లి వారం రోజుల పాటు ఆమె ఏడ్చిన ఏడుపు కూడా నీరు రాకుండా కూడా ఇంకిపోయిన పరిస్థితి. అయితే ఆ తల్లికి ఎవరైతే భవానీ ఉందో భవానీకి మనోధైర్యం చెప్పడానికి వచ్చామని చెప్పి ఎవరైతే జనసేన వీర మహిళలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం, సిహెచ్ అగ్రహారం నుంచి.